కలువ పువ్వు బురదలో పుడుతుంది, కానీ బురద తన అందాన్ని నిర్ణయించనివ్వదు. చుట్టూ ఎంత మురికి ఉన్నా తన నిర్మలత్వాన్ని కాపాడుకుంటూ నీటిపై వికసిస్తుంది. అలాగే మనం ఎలాంటి పరిస్థితుల్లో పుట్టామన్నది కాదు, ఎలా జీవిస్తున్నామన్నదే దేవుని దృష్టిలో ముఖ్యం. కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు నీ చుట్టూ ఉండవచ్చు, కానీ అవి నీ హృదయంలోకి రావలసిన అవసరం లేదు. కలువ నీటిలో ఉన్న దాని రేకులపై నీరు నిలవనివ్వదు. అలాగే లోకంలో ఉన్న లోకపు మలినం మన జీవితాన్ని అంటుకోనివ్వకూడదు. అది చీకటి బురదను దాటి వెలుగు వైపు ఎదుగుతుంది. నీవు కూడా ప్రతి బాధను దాటి దేవుని వైపు ఎదగాలి. నీ గతం బురద కావచ్చు, కానీ నీ భవిష్యత్తు పువ్వులా వికసించగలదు. నీ చుట్టూ ఉన్న వాతావరణం నీ విలువను నిర్ణయించదు. నీలో ఉన్న దేవుని కృపే నీ జీవితానికి అందం ఇస్తుంది. ఒకరోజు బురదలో దాగిన కలువను చూసి అందరూ ఆశ్చర్యపడినట్లే నీ కన్నీళ్ల మధ్య దేవుడు నిన్ను ఒక సాక్ష్యంగా నిలబెడతాడు. కాబట్టి పరిస్థితులను చూసి కుంగిపోకు, కలువలా వికసించు. బురద మధ్య నుంచే దేవుడు నీ జీవితంలో అందమైన కథను రాయగలడు.